of embryo in first week. ఈ ప్రాసెస్ నే బ్లాస్టులేషన్ అంటాం. ఓకే, ఈ బ్లాస్టులేషన్ లో మాల్యులా కాస్త మనకి ఎలా అవుతుందంటే అవుటర్ సెల్ మాస్, ఇన్నర్ సెల్ మాస్ అండ్ ఎంప్టీ స్పేస్. ఈ ఎంప్టీ స్పేస్ ని మనం బ్లాస్టోసిస్ట్ క్యావిటీ ఆర్ బ్లాస్టోసీల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే ఫోర్త్ ఫేజ్ అన్నమాట. ఫెర్టిలైజేషన్కి ఇవంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది ఎక్కడంటే మనకి యాంపులాలో ఫెర్టిలైజేషన్ జరిగింది. నెక్స్ట్ అక్కడ నుండి ఎంబ్రియో, నెక్స్ట్ సెకండ్ 2 సెల్, 4 సెల్ అండ్ 8 సెల్ ఇలా జరుగుతున్నప్పుడు యాంపులా నుండి మనకి ఎంబ్రియో అనేది యూట్రైన్ క్యావిటీ వరకు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే, యాంపులా దగ్గర నుండి ఈ ఒక ఎవ్రీ స్టేజ్ ఇలా జరుగుతూ ఉండగా మనకి ఎంబ్రియో అనేది యూట్రైన్ క్యావిటీ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు యూట్రైన్ క్యావిటీకి చేరింది ఈ ఫిఫ్త్ డేకి జరిగిందంటే ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయింది. ఇది మనకి యూట్రైన్ క్యావిటీలోకి వచ్చింది. అర్థమవుతుంది కదమ్మా. ఫస్ట్ డే ఆఫ్ ఫెర్టిలైజేషన్ లో మనకి జైగోట్ ఫామ్ అయింది. జైగోట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ అది 2 సెల్, 3 సెల్ స్టేజ్, 4 సెల్ స్టేజ్, 8 సెల్ స్టేజ్ అండ్ 16 అండ్ అబోవ్. 16 సెల్ అబోవ్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది కదా. ఆ స్టేజ్ అనేది ఫోర్త్ డేకి మనకి మాల్యులా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ మాల్యులా తర్వాత బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయ్యే టైంకి మనకి ఎంబ్రియో అనేది కరెంట్ పోయిందమ్మా. ఒక్క నిమిషం. హలో. ఓకే, ఉన్నారా? సరే. ఓకే, ఇప్పుడు మనకి బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయింది. బ్లాస్టోసిస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్కి నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అవుటర్ మాస్ సెల్స్ ట్రోపోబ్లాస్ట్గా చేంజ్ అవుతాయి. ఇన్నర్ మాస్ సెల్స్ ఇక్కడ అవుటర్ మాస్ ఉంది కదా, ఈ అవుటర్ మాస్ సెల్స్ ఈ స్టేజ్కి వచ్చేసరికి అవి ట్రోఫోబ్లాస్ట్గా అంటారు. ట్రోఫోబ్లాస్ట్గా చేంజ్ అవుతాయి. ఇన్నర్ మాస్ సెల్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఎలా చేంజ్ అవుతాయి అంటే ఎంబ్రియోబ్లాస్ట్గా చేంజ్ అవుతాయి. ఎంబ్రియోబ్లాస్ట్. ఓకే, బ్లాస్టోసిస్ట్లోనే నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అవుటర్ సెల్ మాస్ మనకి ట్రోఫోబ్లాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇన్నర్ సెల్ మాస్ ఏమో మనకి ఎంబ్రియోబ్లాస్ట్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ఈ బ్లాస్టోసిస్ స్టేజ్ ఏదైతే ట్రోఫోబ్లాస్ట్ అండ్ ఎంబ్రియోబ్లాస్ట్ ఇలా చేంజ్ అయిందో ఈ స్టేజ్లో ఈ బ్లాస్టోసిస్ టోటల్ ఇది మాస్ని ఏమంటారంటే ఎంబ్రియో ఈ స్టేజ్ని ఏమంటారంటే బ్లాస్టోసిస్ అంటారు. ఈ స్టేజ్లో ఏం చేస్తుందంటే ఇది
యూట్రైన్ క్యావిటీ అంటే యూట్రైన్ వాల్‌లోకి ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అర్థమైందమ్మా? మనకి ఫెర్టిలైజేషన్ జరిగింది. ఫెర్టిలైజేషన్ తర్వాత మనకి 2 సెల్, 4 సెల్, 8 సెల్ అండ్ 16 సెల్ అండ్ అబోవ్ తర్వాత మోరిలా ఫార్మ్ అయింది. ఇంతవరకు ఫెలోపియన్ ట్యూబ్‌లో ఉంది. ట్రావెల్ అవుతూ మనకి యూట్రస్ దగ్గరకొచ్చేసింది. యూట్రస్‌లోకి వచ్చినప్పుడు ఏ స్టేజ్ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్‌గా, ఇన్నర్ మాస్ ఏమో మనకి ఎంబ్రియోబ్లాస్ట్‌గా ఫార్మ్ అయిన తర్వాత యూట్రస్‌లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఫెలోపియన్ ట్యూబ్‌లో ఇది ట్రావెల్ అవుతా వచ్చిందో, ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి కొంత ఎనర్జీ అనేది అంటే న్యూట్రిషన్ కావాలి కదా! డెవలప్‌మెంట్ అంటే దానికి న్యూట్రిషన్ కావాలి కదా! ఆ న్యూట్రిషన్ ఎక్కడి నుండి వస్తుందంటే ఫెలోపియన్ ట్యూబ్స్ కొంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సెక్రీషన్స్ చేస్తాయి. ఓకే. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సెక్రీషన్స్ చేస్తాయి డ్యూ టు ప్రొజెస్టెరాన్. ప్రొజెస్టెరాన్ వల్ల సెక్రీషన్స్ అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్ చేస్తా ఉంటాయి. ఆ సెక్రీషన్సే ఈ ఎంబ్రియోకి ఎనర్జీని ఇస్తా ఉంటాయి. న్యూట్రిషన్ సప్లై చేస్తా ఉంటాయి. దానివల్ల ఇవి మైటోటిక్ డివిజన్స్ చేస్తా ఉంటాయి. ఓకే. ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ అనేది యూట్రైన్ క్యావిటీలోకి వచ్చేసింది. యూట్రైన్ క్యావిటీలోకి వచ్చేస్తే యూట్రైన్ క్యావిటీలో కూడా మనకి న్యూట్రిషన్ కావాలి కదా! యూట్రైన్ క్యావిటీలో న్యూట్రిషన్ అంటే దానికి ఏం సప్లై చేస్తుందంటే యూట్రైన్ క్యావిటీ సప్లై చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే యూటరైన్ మిల్క్ అంటాం. ఓకే. మనకి ఆహ్, క్లీవేజ్ వరకు ప్రాసెస్ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్‌లో జరుగుతుంది. అప్పుడు ఫెలోపియన్ ట్యూబ్‌లో క్లీవేజ్ ప్రాసెస్ జరగాలంటే దానికి కొంత న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్‌ని ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క ఎపిథీలియల్ సెల్స్ సెక్రీట్ చేస్తా ఉంటాయి. డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ ప్రొజెస్టెరాన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బ్లాస్టోసిస్ అనేది యూట్రైన్ క్యావిటీలోకి వచ్చేసింది. యూట్రైన్ క్యావిటీలో కూడా దానికి ఎనర్జీ కావాలి కదా! దానికి న్యూట్రిషన్ కావాలి కదా! ఆ న్యూట్రిషన్ ఎక్కడి నుండి వస్తుందంటే యూటరైన్ మిల్క్ అంటారు. ఓకే. యూటరైన్ మిల్క్ అనేది న్యూట్రిషన్ సప్లై చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటే అది యూట్రైన్ క్యావిటీలో అప్పుడు ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉన్న దానికి న్యూట్రిషన్ కావాలంటే యూట్రైన్ మిల్క్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇంప్లాంట్ అవ్వాలి. యూట్రైన్ వాల్‌కి ఇది ఇంప్లాంట్ అవుతుంది. ఓకే. ఎలా ఇంప్లాంట్ అవుతుందని ఇప్పుడు మీకు చూపిస్తా. ఏంటి ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు క్లాస్‌కి. హ్మ్. హ్మ్. ఇది మనకి బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్‌లో కూడా మనకేమైందంటే బైలామినార్ డిస్క్ అంటారనమాట. బ్లాస్టోసిస్ట్ కూడా నెక్స్ట్ బైలామినార్ డిస్క్‌గా డెవలప్ అవుతుంది. అంటే ఏమంటే మనకిప్పుడు ఇన్నర్ సెల్ మాస్ ఉంది కదా! ఇన్నర్ సెల్ మాస్ ఏదైతే మనకి ఎంబ్రియో బ్లాస్ట్ ఉందో, ఆ ఎంబ్రియో బ్లాస్ట్ ఇక్కడ 2 లేయర్స్‌గా ఫార్మ్ అయింది. అర్థమవుతుందా? ఈ బ్లాస్టోసిస్ట్‌లో మనకి మనం ఔటర్ సెల్ మాసు, ఇన్నర్ సెల్ మాస్ ఉండేది. ఔటర్ సెల్ మాస్ ఏమో ట్రోఫోబ్లాస్ట్‌గా ఫార్మ్ అయింది. ఇన్నర్ సెల్ మాస్ ఏమో మనకెలా ఫార్మ్ అయిందంటే ఎంబ్రియో బ్లాస్ట్‌గా ఫార్మ్ అయింది. ఆ ఎంబ్రియో బ్లాస్టే అగైన్ డివైడ్ ఇంటూ బైలామినార్ డిస్క్. బైలామినార్ అంటే 2 లామినా ఉంటాయి. ఉన్నాయి కదా క్లియర్‌గా 2 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 2 లైన్స్‌గా ఎంటైర్ ఇన్నర్ మాస్ అనేది 2 లైన్స్‌గా ఫార్మ్ అయింది. 2 లైన్స్‌గా ఫార్మ్ అయ్యి మనకేంటంటే పైన ఒక స్పేసు, కింద ఒక స్పేస్‌ని కూడా డెవలప్ చేసాయి. ఈ కింద ఉన్న ఒక స్పేస్‌ని ఏమంటామంటే ప్రిమిటివ్ యోక్ సాక్ అంటాం. ఈ కింద అయితే స్పేస్ ఉందో దాన్ని ప్రిమిటివ్ యోక్ సాక్ అంటాం. ఈ పైన అయితే స్పేస్ ఉందో దాన్ని యామ్నియోటిక్ సాక్ అంటాం. ఈ యామ్నియోటిక్ సాక్‌లోనే ఫీటస్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. ఓకే. ఈ ప్రిమిటివ్ యోక్ సాక్ ఏదో ఉందో ఇక్కడ మనము ఎంబ్రియోనిక్ లైఫ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎక్కడంటే ఎరిథ్రోపాయిసిస్‌లో మనం ఏం చదువుకున్నాం? ప్రిమిటివ్ యోక్ సాక్‌లో ఎంబ్రియోనిక్ లైఫ్‌లో మనకి ఆర్‌బీసీ డెవలప్ అవుతాయని చదువుకున్నాం కదా! ఆ ప్లేస్ ఈ ప్రిమిటివ్ యోక్ సాక్. ఓకే. ఈ పైనేమో ఎమ్నియాటిక్ సాక్, కిందదేమో ప్రిమిటివ్ యోక్ సాక్. ఈ ఎమ్నియాటిక్ సాక్‌లో ఫీటస్ డెవలప్‌మెంట్ అంతా జరుగుతుంది.
ప్రిమిటివ్ యోక్ శాఖలో మనకి ఎంబ్రియోనిక్ లైఫ్ స్టేజ్లో ఆర్బీసీ ప్రొడక్షన్ చదువుకున్నాం కదా, అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్, ఈ పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది ఎపిబ్లాస్ట్. ఓకే, కింద లేయర్ ఏదైతే ఉందో ఇప్పుడు చూపిస్తుంది బ్లూ, అది హైపోబ్లాస్ట్. ఎపిబ్లాస్ట్ అండ్ హైపోబ్లాస్ట్, ఈ 2 లేయర్స్. ఇన్నర్ సెల్ మాస్ ఎంబ్రియోబ్లాస్ట్ గా ఫామ్ అయింది. ఎంబ్రియోబ్లాస్ట్ మనకి బైలామినార్ డిస్క్ గా ఫామ్ అయింది. ఈ బైలామినార్ డిస్క్ లో 2 లామినాస్, అప్పర్ లామినా ఏమో మనకి ఎపిబ్లాస్ట్. ఈ లోవర్ లామినా ఏదైతే ఉందో అది హైపోబ్లాస్ట్. ఈ స్టేజ్ లో యూట్రైన్ క్యావిటీలోకి ఇది ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది లైన్ ఏదైతే ఉందో ఇది యూట్రైన్ వాల్, అంటే విత్ ఎండోమెట్రియంతో పాటు ఉన్న యూట్రైన్ వాల్. ఇది ఇప్పుడు ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది బ్లాస్టోసిస్ట్. ఇంప్లాంట్ అవ్వాలంటే దానికి ఒక స్పెషల్ సర్ఫేస్ కావాలి. ఎందుకంటే దీనికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసే, ఇప్పుడు ఏదైతే ఇంప్లాంట్ అవ్వాలనుకుంటుందో ట్రై చేస్తుందో ఎంబ్రియో, ఆ ఎంబ్రియోకి న్యూట్రిషన్ సప్లై చేసే స్పెషల్ బెడ్, అంటే అది ఇంప్లాంట్ అవ్వడానికి కావాల్సిన సర్ఫేస్ ఏరియా అన్నమాట. ఈ ఏరియా ఏదైతే ఉందో అది దాని ఇంప్లాంట్ అవ్వాల్సిన ప్లేస్. ఇది బ్లాస్టోసిస్ట్ అనేది ఆ ప్లేస్ లో ఇంప్లాంట్ అవ్వాలి. ఇంప్లాంట్ అవ్వాలంటే దానికి న్యూట్రిషన్, ఇంతవరకు ఫెలియోపిన్ ట్యూబ్లు ఉంటే అక్కడ సెక్రెషన్స్ వచ్చాయి. యూట్రైన్ క్యావిటీలో ఫ్రీగా ఉన్నప్పుడు యూట్రైన్ మిల్క్ సెక్రెషన్స్, యూట్రైన్ మిల్క్ న్యూట్రిషన్ సప్లై చేసింది. ఎప్పుడైతే ఇంప్లాంట్ అవుతుందో, ఇంప్లాంట్ అయ్యేటప్పుడు దానికి కూడా న్యూట్రిషన్ ఇంకా కావాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఎంబ్రియో బ్లాస్ట్ లో ఉంది, బ్లాస్టోసిస్ట్ లో ఉంది. అది ఇంకా డెవలప్ అయ్యి ఫీటస్ గాను డిఫరెంట్ ఆర్గాన్స్ గా డెవలప్ అవ్వాలంటే దానికి న్యూట్రిషన్ కావాలి. న్యూట్రిషన్ కావాలంటే యూట్రైన్ వాలే ఇక్కడ నుండి దానికి సప్లై చేయాలి. యూట్రైన్ వాల్ సప్లై చేయాలంటే ఇక్కడ ఒక స్పెషల్ సెల్స్ ఉంటాయి. హలో హలో వినిపిస్తుందమ్మా? ఓకే, ఇంతవరకు చెప్పింది అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందా? యూట్రస్ అనేది, ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ అనేది యూట్రైన్ వాల్ కి ఇంప్లాంట్ అవ్వాలి. యూట్రైన్ వాల్ కి ఇంప్లాంట్ అవ్వాలంటే దానికి ఒక సర్ఫేస్ ఏరియా కావాలి. ఆ సర్ఫేస్ ఏరియా అంటే నార్మల్ యూట్రస్ గా కాకుండా అవి స్పెషల్ సెల్స్ అక్కడ డెవలప్ అవ్వాలి. ఈ స్పెషల్ సెల్స్ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ సెల్స్ డెవలప్ అవుతాయి. ఆ స్పెషల్ సెల్స్ డెవలప్ అవ్వాలంటే మనకి ఏం కావాలంటే ప్రొజెస్ట్రాన్ కావాలి. ప్రొజెస్ట్రాన్ ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది? కార్పస్ లూటియం నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఆ ప్రొడ్యూస్ అయిన కార్పస్ లూటియం ప్రొడ్యూస్ అయిన ప్రొజెస్ట్రాన్ అనేది ఇక్కడున్న ఈ యూట్రైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ వాల్లో కొన్ని ఆ సెల్స్ ని ఎండోమెట్రియల్ సెల్స్, వాటిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సెల్స్ అంటారు. వాటిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సెల్స్ అంటారు. ఆ సెల్స్ ని ఏం చేస్తాయంటే ఎన్లార్జ్ చేస్తాయి. ఓకే, బాగా ఎన్లార్జ్ చేస్తుంది. ఎన్లార్జ్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ప్రొజెస్ట్రాన్ అనేది కార్పస్ లూటియం నుండి వచ్చి ఈ సెల్స్ ని, ఇక్కడ ఉన్న సెల్స్ ని ఎన్లార్జ్ చేస్తుంది. ఎన్లార్జ్ చేస్తే వాటిని ఏమంటామంటే డెసిడ్యుయల్ సెల్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? యూట్రస్ యొక్క వాల్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఆ ఎండోమెట్రియం యొక్క సెల్సే స్పెషల్ గా ఎన్లార్జ్ అవుతాయి. ఎందుకంటే అది ఇంప్లాంటేషన్ ఆఫ్ ది బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంట్ అవ్వాలంటే అక్కడ సెల్స్ అనేవి స్పెషల్ గా డెవలప్ అవ్వాలి. స్పెషల్ గా డెవలప్ అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ కావాలి. ఎలా డెవలప్ అవుతాయంటే ప్రొజెస్ట్రాన్ నుంచి ఆ సెల్స్ మీద యాక్ట్ చేసి ఆ సెల్స్ ని ఎన్లార్జ్ చేస్తాయి. ఎన్లార్జ్ చేసి అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ గ్లైకోజన్, ప్రోటీన్, లిపిడ్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే అది న్యూట్రిషన్ సప్లై చేస్తా ఉండాలి కంటిన్యూస్ గా. అందుకని స్పెషల్ సెల్స్ గా డెవలప్ అవుతాయి. ఆ సెల్స్ ని మనం డెసిడ్యుయల్ సెల్స్ అంటాం. ఎంటైర్ మాస్ ఆఫ్ డెసిడ్యుయల్ సెల్స్ ని మనం డెసిడ్యువా అంటాం. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్తున్నా. మనకి ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఎండోమెట్రియంలోకి ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు అక్కడ మనకి స్పెషల్ బెడ్ కావాలి దానికి. ఓకే, ఎందుకంటే నార్మల్‌గా న్యూట్రిషన్ అనేది దానికి అక్కడ సరిపోదు. స్పెషల్ న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్ కావాలంటే ప్రొజెస్ట్రాన్ అనేది ఆ ఎండోమెట్రియల్ సెల్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ఆ సెల్స్‌ని ఎన్లార్జ్ చేస్తుంది. బాగా పెద్దగా చేస్తుంది. ఆ సెల్స్ ఎన్లార్జ్ అయ్యి దాంట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ గ్లైకోజన్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఎక్కువుంటాయి. దీని అంతటికి కారణం ఏంటంటే ప్రొజెస్ట్రాన్. ఇవి ఎలా జ ఈ లార్జ్ అయ్యి ఈ ఎన్లార్జ్ అయిన సెల్స్‌ని ఏమంటామంటే డెసిడ్యుయల్ సెల్స్ అంటాం. టోటల్ మాస్ ఆఫ్ ది డెసిడ్యుయల్ సెల్స్, ఇక్కడ ఉన్న మొత్తం అన్ని సెల్స్ యొక్క మాస్‌ని మనం ఏమంటామంటే డెసిడ్యూమ్ అంటాం.
ఈ డెసిడ్యూమ్లోకి ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఇప్పుడు ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటుంది. ఓకే, ఇది ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఎప్పటి వరకు ఇస్తుందంటే 8th వీక్ వరకు, 8th వీక్ ఆఫ్ జెస్టేషన్, 8th వీక్ వరకు మనకి ఈ ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయిన ఎంబ్రియోకి ఈ బ్లాస్టోసిస్ట్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది న్యూట్రిషన్. ఓకే, ఇప్పుడు 16th వీక్, 8th వీక్ తర్వాత 16th వీక్ నుండి ప్లాసెంటా డెవలప్ అవుతుంది. ఆ ప్లాసెంటా ఎలా డెవలప్ అవుతుంది ఇదంతా మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే బ్లాస్టోసిస్ట్ ఏదైతే బ్లాస్టోసిస్ట్ ఉందో దానికి న్యూట్రిషన్ అనేది డెసిడ్యూమ్ నుండి వస్తుంది. ఆ డెసిడ్యూమ్ ఎలా ఫామ్ అవుతుందంటే ప్రొజెస్టరాన్ వల్ల ఎండోమెట్రియం సెల్స్ అనేవి స్పెషల్ గా బాగా ఎన్లార్జ్ అయ్యి ఫిల్డ్ విత్ గ్లైకోజన్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఇవి సప్లై చేస్తూ ఉంటాయి బ్లాస్టోసిస్ట్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. ఓకే, దీని గురించి నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతం అయితే ట్రోఫోబ్లాస్ట్ గురించి చూద్దాం. ఏదైతే చుట్టూ ఉన్న సెల్స్ ఉన్నాయో ఆ ట్రోఫోబ్లాస్ట్ గురించి చూద్దాం. ఓకే, ఈ ట్రోఫోబ్లాస్ట్ వల్లే ఈ ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రోఫోబ్లాస్ట్ అనేది ఎలా జరుగుతుంది, ఏం చేస్తుంది అంటే ట్రోఫోబ్లాస్ట్ అనేది మనకి అగైన్ 2 types ఆఫ్ సెల్స్ గా డివైడ్ అవుతుంది. ఈ ట్రోఫోబ్లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రోఫోబ్లాస్ట్ అనేది అగైన్ 2 types ఆఫ్ సెల్స్ గా డివైడ్ అవుతాయి. ఓకే, ఆ 2 types సెల్స్ ఏంటంటే ఒకటి సైటోట్రోఫోబ్లాస్ట్, ఇంకొకటి సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్. ఒకటి సైటోట్రోఫోబ్లాస్ట్, ఇంకొకటి సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్. ఇలా డెవలప్ అవుతాయి. ఇవి ఎలా డెవలప్ అవుతాయంటే ఫస్ట్ ఈ ఈ ప్లేయర్ని మనం ఇక్కడ ఇంకోలా చూపిస్తాను. ఓకే, ఇవి సైటోట్రోఫోబ్లాస్ట్. ట్రోఫోబ్లాస్ట్ ఫస్ట్ సైటోట్రోఫోబ్లాస్ట్ గా ఫామ్ అయింది. సైటోట్రోఫోబ్లాస్ట్ ఫామ్ అయ్యి ఇక్కడ కొన్ని స్పెషల్ సెల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఫామ్ అవుతాయి. ఇక్కడ స్పెషల్ సెల్స్ కొన్ని ఫామ్ అవుతాయి. ఫస్ట్ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ సైటోట్రోఫోబ్లాస్ట్ గా ఫామ్ అయ్యాయి. సైటోట్రోఫోబ్లాస్ట్ ఫామ్ అయ్యి సైటోట్రోఫోబ్లాస్ట్ పైన కొన్ని సెల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ సెల్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి మొత్తం ఎంటైర్ సెల్స్ అనేవి వాటి యొక్క సెల్ వాల్ ఏదైతే సెల్ మెంబ్రేన్ ఉందో ఆ సెల్ మెంబ్రేన్ లాస్ అయిపోతాయి. ఓకే, ఏమవుతాయంటే ఇక్కడ బోల్ చాలా సెల్స్ ఉన్నాయి కదా, జోనా పెలిసిడా లేయరు కొన్నిసార్లు ఉంటుంది చెప్పాను, నేను లాస్ట్ టైం చెప్పాను. జోనా పెలిసిడా లేయరు మనకి డ్యూరింగ్ ఫెర్టిలైజేషన్ కొన్నిసార్లు లాస్ అవ్వచ్చు, లేదు అంటే ఒక లేయర్ గా ఉండొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ కొన్ని వాటిల్లో లేయర్ ఉంటుంది జోనా పెలిసిడా. ఈ జోనా పెలిసిడా అని ఇక్కడ ఏంటంటే ఈ టైంలో అక్కడ లాస్ అవ్వకపోతే ఈ టైంలో ఇక్కడ లాస్ అవుతుంది అనమాట. అంటే యోగేష్ డౌట్ అడిగాడు అందుకే చెప్తున్నానమ్మా. జోనా పెలిసిడా అనేది మనం ఫెర్టిలైజేషన్ టైంలోనే లాస్ అవుతుందని చెప్తున్నాం, లేదా అంటే కొన్నిసార్లు ఉండొచ్చు అని కూడా చెప్పుకున్నాం కదా. అక్కడ ఉన్నా సరే డ్యూరింగ్ ఇంప్లాంటేషన్ ఈ టైంలో లాస్ అయిపోతుంది. అర్థమైందా? హలో, మనకి ఇప్పుడు ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అనేవి 2 types గా మారుతున్నాయి. ఫస్ట్ ఈ లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నాను అది ఫస్ట్ సైటోట్రోఫోబ్లాస్ట్ గా ఫామ్ అవుతుంది. సైటోట్రోఫోబ్లాస్ట్ గా ఫామ్ అయ్యి దీనిపైన కొన్ని సెల్స్ అనేవి ఇలా ప్రొజెక్షన్ లా పైకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఫామ్ అయిన తర్వాత ఏమవుతాయంటే ఈ ఎంటైర్ సెల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే దాని సెల్ మెంబ్రేన్ లాస్ అయిపోతాయి. సెల్ మెంబ్రేన్ లాస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ప్రొజెక్షన్ లా ఉండి ఇక్కడ సైటోప్లాజం విత్ ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందా? సైటోప్లాజం విత్ ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఈ ఏదైతే సైటోట్రోఫోబ్లాస్ట్ ఉన్నాయో ఆ సెల్స్ అనేవి ఒక పిల్లర్ లా ఫామ్ అయ్యి దీనికి సపోర్ట్ ఇస్తాయి.
అర్థమైందమ్మా? పిల్లర్ల ఫామ్ అయ్యి సపోర్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇది మనకి సైటోట్రోఫోబ్లాస్ట్. ఈ సెల్స్ కూడా సైటోట్రోఫోబ్లాస్ట్. ఏవైతే మనకి లోపల న్యూక్లియస్ విత్ సైటోప్లాజం ఉన్నాయో అవన్నీ కలిసి మనకి కామన్ గా ఒక సిన్సిషియం ఫామ్ చేసాయి కాబట్టి దాన్నే మనం సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఓకే, నార్మల్ సెల్స్ అన్ని దాని సెల్ మెంబ్రెయిన్ లాస్ అయ్యి అన్ని సెల్స్ యొక్క టోటల్ ఇక్కడ ఫామ్ అయిన సెల్స్ అన్నింటి యొక్క న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం మిక్స్ అయిపోయి మొత్తం కలిపి ఒక సిన్సిషియం ఫామ్ చేస్తాయి. కాబట్టి ఆ లేయర్ని మనం ఏమంటామంటే సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ అంటాం. దానికి సపోర్ట్ ఇస్తూ మనకి మధ్యలో పిల్లర్లా ఫామ్ అయ్యే వీటిని సైటోట్రోఫోబ్లాస్ట్ అంటాం. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? సార్ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకి ట్రోఫోబ్లాస్ట్ అనేది మనకి 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది చెప్పుకున్నాం. ఒకటి సైటోట్రోఫోబ్లాస్ట్, ఇంకోటి సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్. ఈ రెండు కలిసి మనకి ఏం చేస్తాయంటే నెక్స్ట్ ప్లాసెంటా ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత ఎలా ఫామ్ అవుతుందని పెద్ద క్లాస్ తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది ఎలా డెవలప్ అవుతాయి, సైటోట్రోఫోబ్లాస్ట్ ఎలా డెవలప్ అవుతుంది, సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ ఎలా డెవలప్ అవుతుంది. సైటోట్రోఫోబ్లాస్ట్ ఎలా డెవలప్ అవుతుందంటే ట్రోఫోబ్లాస్ట్ సెల్సే సైటోట్రోఫోబ్లాస్ట్ సెల్స్ కి ఇలా ఫామ్ అయ్యి దీనిపైన ఒక స్పెషల్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఒక ప్రొజెక్షన్ లాగా ఒక ఫింగర్ లాగా ఫామ్ అవుతాయి పైకి. ఓకే, కాకపోతే ఈ సెల్స్ అన్ని వాటి సెల్ వాల్ మొత్తం పోతుంది. సెల్ వాల్ పోయి ఏం మిగులుతుంది అంటే మనకి లోపల ఓన్లీ న్యూక్లియస్ విత్ సైటోప్లాజం మాత్రమే మిగులుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సపోర్ట్గా ఏం జరుగుతుందంటే ఈ సైటోట్రోఫోబ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ సైటోట్రోఫోబ్లాస్ట్ పైకి పిల్లల్లాగా సెల్ లేయర్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇలా ఇది ఈ రెండు కూడా సైటోట్రోఫోబ్లాస్ట్. ఈ రెడ్ కలర్ లో ఏదైతే సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఉందో అది సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్. మొత్తం అన్ని సెల్స్ ఏవైతే పిల్లర్లా ఫామ్ అయ్యాయో ఫస్ట్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఫామ్ అయ్యాయో అవన్నీ కలిసి దాని సెల్ వాల్ లాస్ అయిపోతుంది. సెల్ మెంబ్రెయిన్ పోయి అన్ని సెల్స్ యొక్క సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ కలిసి మిక్స్ అయిపోయి ఒక సిన్సిషియన్ ఫామ్ చేస్తాయి. కాబట్టి దీన్ని సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఓకే, దానికి సపోర్ట్ గా ఉన్న సెల్ వాల్ ఏదైతే ఉందో దాన్ని సైటోట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఇది సైటోట్రోఫోబ్లాస్ట్ అండ్ ఇది సైటోట్రోఫోబ్లాస్ట్. లోపల ఉన్న సెల్ అండ్ విత్ న్యూక్లియస్ సెల్ మెంబ్రెయిన్ ఏదైతే సైటోప్లాజం విత్ న్యూక్లియస్ ఉందో దాన్ని మనం సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ అనేది ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇప్పుడు చూసాం కదా, ఇవి అలా గ్రోత్ అవుతూ ఉంటాయి, డెవలప్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి యూట్రైన్ వెజల్స్, యూట్రైన్ వాల్, ఇది యూట్రైన్ ఆర్టరీస్ కనెక్ట్ అవుతాయి. యూట్రైన్ కనెక్ట్ అయినప్పుడు మనకి యూట్రైన్ ఆర్టరీ నుండి సప్లై అనేది ఈ ప్రొజెక్షన్స్కి వస్తూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఏవైతే మనకి ఈ సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్లు ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వస్తున్నాయో ఇవి డెవలప్ అవుతూ ఎక్కడికంటే యూట్రైన్ క్యాటరీ సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయి కదా, ఈ ఆర్టరీస్ తో కనెక్ట్ అవుతాయి. ఈ ఆర్టరీస్ తో కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ నుండి బ్లడ్ సప్లై, న్యూట్రిషన్స్, ఆక్సిజన్, హార్మోన్స్ అన్ని కూడా ఈ ప్రొజెక్షన్స్కి వెళ్తాయి. ఇక్కడ నుండి ట్రోఫోబ్లాస్ట్కి వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఫెలోపియన్ ట్యూబ్ లో ఉన్నప్పుడు డ్యూ యాక్షన్ ఆఫ్ ప్రొజెస్టరాన్ ఫెలోపియన్ ట్యూబ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెక్రీట్ చేస్తాయి. అది మనకి ఎంబ్రియోకి న్యూట్రిషన్ సప్లై చేస్తుంది. అదే యూట్రైన్ క్యావిటీలోకి వస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది, యూట్రైన్ మిల్క్ ఉంటుంది, అది న్యూట్రిషన్ సప్లై చేస్తుంది. నెక్స్ట్ డెసిడ్యువల్ సెల్స్ సప్లై చేస్తాయి. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం, ప్లాసెంటా అని చెప్పుకున్నాం కదా, ఇదే ప్లాసెంటా అనమాట. అంటే ఇంకా చెప్తాను చాలా ఉంది ప్లాసెంటా గురించి. ఎప్పుడైతే ఈ ప్రొజెక్షన్స్ అనేవి ఏవైతే ప్రొజెక్షన్స్ ఉన్నాయో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇవి డెవలప్ అవుతూ ఈ కాంటాక్ట్ విత్ యూట్రైన్ ఆర్టరీతో కాంటాక్ట్ అయినప్పుడు యూట్రైన్ ఆర్టరీ నుండి మనకి న్యూట్రిషన్స్ కానీ లేకపోతే హార్మోన్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ కానీ ఇవన్నీ సప్లై అవుతాయి. ఇలా 4 టైప్స్ ఆఫ్ సప్లై ఆఫ్ న్యూట్రిషన్ టు ది ఎంబ్రియో జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇంతవరకు అర్థమైతే నెక్స్ట్ ఇంకా చాలా 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 పెద్ద మ్యాటర్ ఉంది. లేదు అంటే మళ్ళీ చెప్తాను. హలో, అర్థమైంది. ఓకే 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 సరే.
ఇప్పుడు మనకి నార్మల్గా 14th డేలో ఓవ్యులేషన్ జరుగుతుంది. 14th డే ఓవ్యులేషన్ జరిగిన తర్వాత గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఎలా మారుతుందంటే కార్పస్ లూటియంగా ఫామ్. గ్రాఫియన్ ఫాలికల్ మనకి కార్పస్ లూటియంగా ఫామ్ అవుతుంది. కార్పస్ లూటియంగా ఫామ్ అయిన తర్వాత డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ LH ల్యూటినైజింగ్ హార్మోన్ వల్ల కార్పస్ లూటియం అనేది ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అంటే ఎండోమెట్రియం యొక్క థిక్నెస్ని పెంచుతుంది. ఓకే, ఇది కూడా మనకు తెలిసింది, ఆల్రెడీ చెప్పుకున్నదే. ఎప్పుడైతే మనకి LH ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుందో కార్పస్ లూటియం అనేది ప్రొజెస్ట్రాన్ తగ్గించేస్తుంది. అంటే ఇంకా ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏం జరుగుతుంది అండ్ 28th డే నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న 28th డే ఏం జరుగుతుందంటే ఎండోమెట్రియం ఏదైతే అంతవరకు డెవలప్ అయిందో అదంతా కూడా మళ్ళీ మెన్సెస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది నార్మల్గా ప్రతి ఉమెన్లో జరిగే ప్రాసెస్, అంతే కదా. 14th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత కార్పస్ లూటియం ఫామ్ అవుతుంది. అది ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఎండోమెట్రియం థిక్నెస్ పెంచుతుంది. ఎప్పుడైతే ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది. ఎందుకంటే కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ప్రెగ్నెన్సీ అంటే ఫెర్టిలైజేషన్ జరగకపోతే మనకు ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుందంటే LH హార్మోన్ తగ్గిపోతుంది, ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎండోమెట్రియం అనేది 28 డేస్ అయిన తర్వాత మెన్సెస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది నార్మల్ ప్రాసెస్. కానీ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత నియర్లీ ఎక్కడంటే ఒక 21st డే అయిన తర్వాత ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయిపోయింది. ఎంబ్రియో ఇంప్లాంట్ అయితే అప్పుడు ఏమవుతుంది మనకి సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ ఉంది. సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ వచ్చింది కదా ఇంప్లాంట్ అయిన తర్వాత. ఈ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్పెషల్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్పెషల్ హార్మోన్ పేరు బీటా HCG, బీటా హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కార్పస్ లూటియం మీద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అప్పటికే ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గిపోయింది. ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గిపోతే కార్పస్ లూటియం అనేది డీజనరేట్ అయిపోతూ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ని తగ్గించేస్తుంది అమౌంట్ చేయడం. కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ బదులుగా మనకి ఏమవుతుంది బీటా HCG అనేది సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ నుండి ఫామ్ అయింది. ఇది ఎప్పుడు ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫస్ట్ చెప్తాను. ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏం జరుగుతుంది, జరిగితే ఏం జరుగుతుంది తేడా చెప్తా. ఫెర్టిలైజేషన్ జరగకపోతే నార్మల్గా మనకి ల్యూటినైజింగ్ హార్మోన్ వల్ల 14th డే ఓవ్యులేషన్ జరిగింది. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఎండోమెట్రియం థిక్నెస్ పెంచుతుంది. ఓకే, అప్పుడు వామ్ ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏమవుతుంది అండ్ 28th డే ఏమవుతుందంటే ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఎండోమెట్రియం అనేది మెన్సెస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫెర్టిలైజేషన్ జరిగితే ఏం జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ జరిగితే LH హార్మోన్ తగ్గుతుంది. LH హార్మోన్ తగ్గితే ప్రొజెస్ట్రాన్ తగ్గిపోవాలి. కానీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎప్పుడు మెయింటైన్ జరగాలంటే ఇప్పుడు LH బదులు ఇక్కడ బీటా HCG ప్రొడ్యూస్ అయింది. ఈ బీటా HCG ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిందంటే సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయింది. ఈ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ బీటా HCG ప్రొడ్యూస్ చేసింది. ఈ బీటా HCG ఏం చేస్తుంది కార్పస్ లూటియం మీద పనిచేస్తుంది. కార్పస్ లూటియం ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ప్రొజెస్ట్రాన్ అనేది ఏం చేస్తుందంటే ఎండోమెట్రియం థిక్నెస్ పెంచుతుంది. ఎందుకంటే టు సపోర్ట్ ది ఎంబ్రియో, ఏదైతే ఇంప్లాంట్ అయిన ఎంబ్రియో ఉందో దాన్ని సపోర్ట్ చేయడం కోసం ఎండోమెట్రియం పెంచుతుంది. ఓకే, ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ లేకపోతే ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏం జరుగుతుందంటే మామూలుగా ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే కాయిల్డ్ ఆర్టరీస్ ఉన్నాయి కదా ఎండోమెట్రియం. ఓకే, ఎండోమెట్రియంలో మనకి కాయిల్డ్ ఆర్టరీస్ ఉన్నాయి కదా, వాటిని కంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ చేస్తుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ లేదో అక్కడ స్పాజమ్స్ జరుగుతాయి. స్పాజమ్స్ జరిగితే ఏం జరుగుతుందంటే సప్లై బ్లడ్ అనేది సడన్ గా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దానివల్ల అక్కడ స్మాల్ బ్లడ్ వెజల్స్ కదా అవి పగిలిపోతాయి. దానివల్ల మొత్తం ఎంటైర్ ఎండోమెట్రియం మొత్తం బ్లడ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఆ తర్వాత అది బయటకు వచ్చేస్తుంది. ఇది నార్మల్గా జరిగేది. ప్రొజెస్ట్రాన్ సప్లై వల్ల ఏం జరుగుతుందంటే నార్మల్ కంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ జరుగుతాయి. ఎండోమెట్రియం బాగా డెవలప్ అవుతుంది. ఎంబ్రియోకి న్యూట్రిషన్ సరిగా అందుతుంది. దాని డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడ నార్మల్ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ప్రాసెస్. అర్థమైందా? అందరికి అర్థమైనట్టన్నా? అర్థమైంది. ఓకే, సరే. ఇది నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే ఈ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ అనేది
నెక్స్ట్ మనకి బ్లడ్ వెజల్స్ యూట్రైన్ క్యావిటీలో యూట్రైన్ ఆర్టరీస్ ఉన్నాయి కదా, యూట్రైన్ ఆర్టరీస్ ఇవి కలిసి మనకి ఏంటిది ప్లాసెంటాని ఫామ్ చేస్తుంది. అదంతా తర్వాత పెద్ద ప్రాసెస్ అది చెప్పుకుందాం. ప్రస్తుతం ఏంటంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంట్ అయిన తర్వాత మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. దాన్ని మనం గ్యాస్ట్రులేషన్ అంటాం. గ్యాస్ట్రులేషన్ ఈ గ్యాస్ట్రులేషన్ ఏం జరుగుతుందంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ 3 జర్మ్ లేయర్స్. ఎంబ్రియోలాజికల్ ఎర్లీ ఎంబ్రియోలాజికల్ ప్రాసెస్ అన్నమాట. అంటే స్టార్టింగ్ ఆఫ్ ఎంబ్రియో అనేది ఫీటస్ గా ఎలా డెవలప్ అవుతుంది అంటే మనం బైలామినార్ డిస్క్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ బైలామినార్ డిస్క్ అంటే మనకి 2 లామినాస్ ఉన్నాయి, ఒకటి ఎపిబ్లాస్ట్, ఇంకోటి హైపోబ్లాస్ట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్మేషన్ ఆఫ్ 3 జర్మ్ లేయర్స్ గా. అంటే ఎలా అంటే